హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్లో మా రామాలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని ఆల్రెడీ చెప్పాను కదండి. నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇందులో మీకు ఎదుర్కోలు గురించి చెప్తానండి. అంటే చాలామందికి తెలుసు, అంటే తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదండి, వాళ్ళ కోసం చెప్తున్నానండి. శ్రీరామనవమికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కదండి. దానిలో భాగంగా సీతారాముల కళ్యాణానికి ఒక రోజు ముందు నిర్వహించే అత్యంత ముఖ్యమైన ఘట్టం ఎదుర్కొలు ఉత్సవం అండి. ఈ వేడుకలో పెళ్లి కుమార్తె అయిన సీతమ్మ తల్లి పెళ్లి కుమారుడైన శ్రీరాముని తరపున ఆహ్వానిస్తారండి. ఇది ప్రధానంగా కళ్యాణ వేడుకకు ముందు రోజున జరుగుతుందండి. శ్రీరాముని వంశ గొప్పతనము మరియు సీతమ్మ జన్మ వృత్తాంతం గురించి బాజా భజంత్రులతో పండితులు పరస్పరం చదువుతారండి. చాలా బాగా చేస్తారండి ఎదుర్కొలు ఉత్సవము. అంటే నేను మా రామాలయంలో అంతకు ముందు ఒకసారి చూశాను, కానీ ఇప్పుడు ఈసారి అయితే మాత్రం నాకు బాగా కుదిరిందండి. అంటే అందులో కోలాటంలో పాల్గొనే అవకాశం కూడా దొరికిందండి. అంటే దేవుడి ముందు కోలాటం చేయడం అనేది ఒక అదృష్టంగానే భావిస్తానండి నేను. అంటే మార్నింగ్ కూడా హోమం అవన్నీ చేస్తారు కదండి. మార్నింగ్ వెళ్ళినప్పుడే వాళ్ళు చెప్పారనమాట, ఎవరికైనా ఇట్లాగా వైట్ శారీస్ ఉంటే వేర్ చేయమని. సరే, నాకు కూడా ఉందని వేర్ చేశానండి. శ్రీనికా ఉన్నాయండి కోలాటం స్టిక్స్. సరే, ఒకవేళ వాళ్ళు వేయమంటే వేద్దాం అన్నట్లు తీసుకెళ్ళానండి. అక్కడ పెద్దవాళ్ళతో పాటు వాళ్ళు ఎలా చేస్తే అలాగే చేశానండి. నాకు కూడా అసలు కోలాటం రాదు, కానీ పర్వాలేదండి, బాగానే చేశాను. మీరు కూడా కామెంట్ చేయండి నేను ఎట్లా చేశాననేది ఈ వీడియోలో. మా రామాలయంలో ఎదుర్కొలు ఉత్సవం చాలా బాగా చేశారండి. అంటే చూడడానికి కూడా చాలా బాగుందండి. అంటే పంతులు గారు కూడా బాగా మాట్లాడారన్నమాట శ్రీరాముడి గురించి, సీతమ్మ గురించి. మీకు తర్వాత వస్తుందండి, అది కూడా చూడండి మీరు కూడా. ఎదుర్కొలు ఉత్సవం అండి. గుడి ముందు అంటే గజస్తంభం నుంచి స్టార్ట్ చేసి గుడి చుట్టూరు ప్రదక్షిణ చేశారండి ఇట్లాగా. తర్వాత కింద భాగము గుడి కిందకి తీసుకెళ్లారనమాట దేవుణ్ణి, అదే సీతారాముల్ని కిందకి తీసుకెళ్లారండి. తర్వాత కింద కూడా ఇట్లాగా కోలాటం చేసామండి ఆంటీ వాళ్ళతో పాటు. నేను కూడా వాళ్ళు ఎలా చేస్తే అలా చేశానన్నమాట. చూసారా, మా గుడి చాలా బాగా పెద్దగా ఉంది కదా, మా ఏరియాలో టెంపుల్. అందరూ ఆనందపడతారు. అలాంటి గొప్ప సౌందర్యవతి, అందము ఉన్నది, అలానే మంచి వంశానికి చెందినది. మరి మీ వంశం ఏంటి? మొట్టమొదలు మీ వంశం చెప్పండి. మీ అందం ఉందా? మా అమ్మాయికి తగిన అందాన్ని మీ రామచంద్ర స్వామి వారి కలిగి ఉన్నారా? ఆ విషయాలు ఏమైనా చెప్తే మేము వింటామండి. అలా ఒక్కసారి ఆ చూసినటువంటి చూపులు కలిసిన శుభవేళ అన్నట్టుగా ఒకరి చూపుల్లో ఒకరు చూసుకుంటూ మురిసిపోతూ మర్చిపోతూ మర్చిపోతూ ఒక మధురమైనటువంటి అనుభూతి పొందినటువంటి ఘట్టం ఇదిగో ఇప్పుడు జరగబోతుందండి. ఆ ఘట్టం ఒక్కసారి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్యన రాముడు ఏం చేశాడు విన్నారు కదా. శివధనుస్సుని ఒక్క చేతితో ఎక్కుపెట్టి వింటి నారిని విరిచిపెట్టేశాడండి. ఆ రాముడు మా రాముడు, కోదండ రాముడు, ఉడా కాంప్లెక్స్ రాముడు అండి. చెప్పండి ఇక అమ్మగారి యొక్క వైభవం. ఇదిగోండి, ఇంకా ఎదుర్కోలు ఉత్సవం అయిపోయిన తర్వాత ఇట్లాగా దేవుణ్ణి తీసుకెళ్లారండి. చూసారా, పంతులు గారు అవి బాగా చెప్పారు కదా. తర్వాత అందరితో పాటు నేను కూడా ఇట్లా ఫోటో తీసుకున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రీనికా వ్లాగ్స్.